అందరికీ నమస్తే. వినాయక వ్రతకల్పంకి సంబంధించి షోడశ ఉపచారాలతో స్వామివారిని పూజ చేసుకునేటువంటి సులభమైన విధానం ఈ వీడియోలో చెప్తున్నానండి. ఎటువంటి మంత్రాలు లేకుండా పూజకు కావలసినవన్నీ సిద్ధంగా పెట్టుకొని ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇందులో చెప్పబోతున్నాను. చక్కగా పీఠం అయితే పీఠం, పాలవెల్లితోటి అక్కడ ఉండేటువంటి స్వామివారిని చక్కగా మట్టి రూపంలో కానీ లేదు అంటే ఒక ప్రతిమ రూపంలో కానీ చిన్న పసుపు రూపంలో కానీ పెట్టుకొని, ఆచారం ఉంటే కలశం పెట్టుకోవచ్చు, ఆచారం లేకపోతే చిన్న చెంబులో నీళ్లు వేసి పెట్టుకొని పసుపు గణపతిగా కానీ మట్టి గణపతిగా కానీ చక్కగా అలంకరించుకొని అక్కడ పెట్టి, మనకి దొరికినన్ని పత్రిలు, కుదిరితే 21 పత్రి, లేదంటే దొరికినన్ని పత్రి, అవి కూడా దొరకలేదనుకుంటే గరిక లేదా పుష్పాలు, అక్షతలు, పసుపు, కుంకుమ, గంధము, తాంబూలము, ఇవన్నీ కూడా వస్త్రము దగ్గర పెట్టుకొని ఈ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే వినాయక చవితి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ జీవితంలో ఎటువంటి విఘ్నాలు అనేవి ఉండవు. స్వామివారి కరుణా కటాక్షాలతో ప్రతి విషయంలోనూ విజయమే. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో, సక్రమమైనటువంటి సంతానం కావాలనుకుంటారో, లేదా ఉన్నటువంటి సంతానమే సక్రమంగా పెరగాలి, వాళ్ళ బుద్ధి కుశలత పెరగాలి అని కోరుకుంటారో, అటువంటి వాళ్లతో వినాయక వ్రతం చేయిస్తే గనక సంవత్సరంలోనే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ముందుగా షోడశ ఉపచారాలతో పూజ అంటే ఏంటి, పూజను ఎలా ప్రారంభించాలి అనేది మంత్రాలు లేకుండా ఒక్కొక్కటి చెప్తానండి. ముందుగా పసుపు గణపతి వారిని, అక్కడున్న ప్రతిమ రూపంలో ఉన్నటువంటి గణపతి వారిని మనస్ఫూర్తిగా మనం మనసులో ధ్యానం చేసుకోవాలి. శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. గజముఖం కలిగినటువంటి అన్ని కోర్కెలను తీర్చేటువంటి వినాయకుడా, ఏకదంతుడా, నేను నిన్ను ఉపాసించబోతున్నాను, ఈ సుముహూర్తంలో నీ పూజను ప్రారంభించబోతున్నాను అని చెప్పి దీని తాత్పర్యం అనమాట. ఆ తర్వాత ఆచమనం అంటే ఫస్ట్ మనం పూజ ప్రారంభించేటప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రతను పొందాలన్నమాట శరీరం లోపల. వాటి కోసం మగవాళ్ళైతే ఇప్పుడు చెప్పేటువంటి నామాల్లో స్వాహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అనాలి. ఒక పంచపాత్ర దగ్గర పెట్టుకొని అందులో ఒక స్పూన్ వేసి, ఎడమ చేత్తో స్పూన్లో నీళ్లు కుడి చేతిలో పోసుకుంటూ, స్పూన్ని ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేతిలో నీళ్లు 3 సార్లు వేసి ఫస్ట్ చేతిని ఒక స్పూన్తో కడుక్కోవాలి. ఆ తర్వాత లైన్గా 3 సార్లు ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అనుకుంటూ వేసుకొని మళ్ళీ చేతిని కడుక్కొని ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః అని వీటిని కేశవనామాలు అంటారు. అంటే మన శరీరం ఇప్పుడు పూర్తిగా పవిత్రతను సంతరించుకుందనమాట, మన లోపల శుద్ధి జరిగిందనమాట ఈ నామాలతో. ఇప్పుడు పూజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా భూమిపై భారమైనటువంటి భూత పిశాచాలన్నీ కూడా పోవాలి అని చెప్పి దైవ ప్రార్థన మొదలు పెడుతున్నాను స్వామి అని చెప్పి భూతోచ్చాటనం అంటారు దీన్ని. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం. ముక్కు మీద 2 వేళ్ళు పెట్టుకొని నెమ్మదిగా ఊపిరిని తీసి వదులుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రాణాయామం భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్పి మనకి 7 లోకాలు ఉన్నాయని చెప్తారు కదండి. ఇందులో ఉండేటువంటి అన్ని దైవశక్తులు కూడా యాక్టివేట్ అవ్వాలి, వాళ్ళందరూ కూడా ఉత్తేజితమై నాకు కోఆపరేట్ చేయాలి, స్వామివారి పూజకు నాకు సహకరించాలి అని చెప్పి అన్ని ముల్లోకాల్లో ఉన్న దేవతామూర్తుల్ని ప్రార్థించడాన్నే ప్రాణాయామం అంటారనమాట. ఇప్పుడు మన శ్వాస పవిత్రతను సంతరించుకుంది, మన శరీరం కూడా పవిత్రతను, శుద్ధతను సంతరించుకుంది. ఇప్పుడు సంకల్పం అంటారు. ఇక్కడ మన గోత్రనామాలు చెప్పుకొని లోకం కాంక్షను, అంటే లోకం బాగుండాలి అని కోరుకుంటూ నాతో పాటు నలుగురు బాగుండాలి అని కోరుకొని మనసులో సంకల్పాన్ని, మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్న స్వామివారికి చెప్పుకొని ఈ రోజున ఉండే తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, రోజేంటి, వారం ఏంటి, సంవత్సరం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పుకొని అక్షతల్ని స్వామివారికి సమర్పించాలి. ఇక ఆ తర్వాత కలశం పెట్టుకునే సంప్రదాయం ఉంటే కలశ పూజ అంటారు. కలశం మీద చెయ్యి కానీ లేదా తమలపాకుతో దాని మీద చెయ్యి అనేది ఉంచాలి. లేదంటే ఒక చెంబులో నీళ్లు పెట్టుకొని పుష్పము, అక్షతలు వేసి ఆ పుష్పాన్ని తిప్పుతూ కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృ గణా స్మృతః
అని చెప్పి కలశం మీద చెయ్యి వేసి ఆ పుష్పాన్ని తిప్పుతూ దండం పెట్టుకొని ఆ నీళ్లను తీసి ఫస్ట్ మనం పెట్టుకున్న పూజా ద్రవ్యాలు చుట్టూ నైవేద్యాలు, పుష్పాలు, గరికలు, పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద మంటపంతో సహా చల్లాలి. తర్వాత దేవానాం సంప్రోక్ష్య, దేవుడి మీద చల్లాలి. ఆ తర్వాత మళ్ళీ మన మీద చల్లుకోవాలి. అక్కడతో మొత్తం కూడా చుట్టూ ఉండే పరిసరాలన్నీ పవిత్రతను సంతరించుకున్నాయి. ఇప్పుడు పూజ మొదలవబోతోంది. ఇప్పుడు మనం ప్రధాన మూర్తిగా పెట్టుకున్నటువంటి గణపతికి పూజ చేయబోతున్నాం అనమాట. ముందుగా స్వామివారిని మనసులో తలుచుకోవడం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఓ దంతము కలవాడా, పెద్ద చెవులు కలవాడా, చేతుల్లో పాశము అంకుశము ధరించిన సిద్ధి వినాయకుడా, నిన్ను ధ్యానిస్తున్నాను అని చెప్పి స్వామివారికి వరసిద్ధి వినాయక పాహిమాం అని చెప్పి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆవాహనం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఆవాహయామి అని చెప్పి స్వామివారిని రాస్వామి అని చెప్పి ఆహ్వానించినట్టుగా మనసులో భావన చేసుకుని ఒక పుష్పాన్ని పెట్టాలి. ఆసనం. మన మనసులో వజ్రాలతో పొదిగిన బంగారు సింహాసనం వేశామని కానీ, లేదా మీరు తయారు చేసుకున్నటువంటి ఆ సింహాసనం దగ్గరికి స్వామివారు వచ్చి కూర్చోవాలి అనే భావన చేసుకుని శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వర్ణ సింహాసనం సమర్పయామి అని ఒక పుష్పాన్ని అక్కడ పెట్టండి. స్వామి వచ్చి కూర్చున్నారు అనే భావన పొందండి. ఇప్పుడు మన ఇంటికి స్వామివారు వచ్చారు కదా, పాద్యం అంటే కాళ్ళు కడుగుతున్నాం అనమాట. శ్రీ వరసిద్ధి వినాయకాయ పాద్యం సమర్పయామి అని మన ముందర కలశం పెట్టుకున్నాం కదా, పంచపాత్ర కాదు కలశం పెట్టుకున్నాం కదా, ఇందాక మనం శుద్ధి చేసుకున్నాం. ఆ కలశంలో ఒక స్పూన్ వేసి 2 స్పూన్ల నీళ్లు స్వామివారి పాదాల వైపు చూపించి మీ ముందర ఒక ప్లేటు పెట్టుకుని ఆ ప్లేట్లో వదిలేయండి. అది 2 సార్లు. ఇప్పుడు అర్ఘ్యం అంటే చేతులు కడగటం అనమాట. ఒక స్పూన్తో వాటర్ చూపించి శ్రీ వరసిద్ధి వినాయకాయ అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకొని మళ్ళీ ప్లేట్లో వదిలిపెట్టండి. ఇప్పుడు స్నానం. ఇక్కడ పంచామృతాలు సిద్ధం చేసుకుంటే గనక మన దగ్గర చిన్న ఇత్తడి విగ్రహం ఉన్నా, లేదా స్వామివారి ప్రతిమల విగ్రహాలు ఏవైనా రాతితో కూడుకున్న ఉన్నా మనం చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. అంత అవకాశం లేదు అనుకుంటే మనం పెట్టుకున్న స్వామి ప్రతిమ మీదనే పంచామృతం అయినా, లేదంటే శుద్ధమైనటువంటి కలశంలో జలం ఉంది కదా, అది పుష్పంతో తీసుకొని 3 సార్లు స్వామి మీద జల్లి శ్రీ వరసిద్ధి వినాయకాయ స్నానం సమర్పయామి లేదా పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పి స్వామికి చక్కగా అభ్యంగన స్నానం చేసినటువంటి అనుభూతిని మనం మనస్సులో పొందాలి. ఆ తర్వాత వస్త్రం. ఇప్పుడు స్వామికి స్నానం అయింది కదా, బట్టలు ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం పెడితే పంచె వంటివి ఏవన్నా పెట్టుకుంటే స్వామివారికి సమర్పించవచ్చండి. లేదంటే ఒక కాటన్ దూది ఉంటుంది కదా, సో పత్తి అనేది దాన్ని వస్త్రం కింద తయారు చేసి లేదా రెడీమేడ్గా కొనుక్కొని ఉంటే స్వామివారికి సమర్పించి శ్రీ వరసిద్ధి వినాయకాయ వస్త్రయుగ్మం సమర్పయామి అని స్వామి పాదాల దగ్గర పెట్టాలి. ఇప్పుడు యజ్ఞోపవీతం అనమాట. అంటే మెరిసిపోతున్నటువంటి బ్రహ్మసూత్రాన్ని యజ్ఞోపవీతంగా నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పి మళ్ళీ మనకి యజ్ఞోపవీతాలు మార్కెట్లో దొరుకుతాయి, అది తెచ్చుకొని ఉంటే పెట్టండి, లేదా అక్షతలు చల్లచ్చు. లేదు అంటే అదే కాటన్ ఏదైతే ఉందో దాన్నే యజ్ఞోపవీతంగా తయారు చేసి స్వామి పాదాల దగ్గర పెట్టి శ్రీ వరసిద్ధి వినాయకాయ యజ్ఞోపవీతం సమర్పయామి అని. ఆ తర్వాత గంధం. మనం గంధం పెట్టుకొని ఉంటాం కదా పూజలో, ఒక పుష్పంకి గంధంలో ముంచి స్వామి పాదాల దగ్గర పెడుతూ శ్రీ వరసిద్ధి వినాయకాయ శ్రీగంధం సమర్పయామి అని సమర్పించాలి. తర్వాత కొన్ని అక్షతలు, శ్రీ వరసిద్ధి వినాయకాయ అక్షతాన్ సమర్పయామి. తర్వాత కొన్ని పుష్పాలు, శ్రీ వరసిద్ధి వినాయకాయ పుష్పాన్ సమర్పయామి అని. ఇప్పుడు అథాంగ పూజ అంటారండి. స్వామివారి రూపుని అంటే పైనుంచి కింద వరకు ఆయన ఆకృతిని, ఆయన అవయవాలు అన్నీ చూసి ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క అనుభూతిని పొందుతూ మనస్ఫూర్తిగా నిన్ను పూజిస్తున్నాను స్వామి అనేటువంటి భావన పొంది మనం కొన్ని అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర సమర్పిస్తూ ఉండాలన్నమాట. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి, స్వామివారి పాదాల వైపు చూడాలి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి, స్వామివారి చీల మండలం వైపు చూడాలి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి, స్వామివారి మోకాల వైపు చూడాలి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి, స్వామివారి పిక్కల వైపు చూసి పూజించాలి. ఓం అఖవాహనాయ నమః ఊరు పూజయామి, స్వామివారి తొడల వైపు చూసి అక్షతలు వెయ్యాలి. ఓం హేరంభాయ నమః కటిం పూజయామి, స్వామివారి కటి అంటే తొడలపై నడుము కింద భాగం ఉంటుంది కదా, ఆ భాగం వైపు అక్షతలు వెయ్యాలి.
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. స్వామివారి పొట్ట ఉంటుంది కదా, అటు చూసి పూజించాలి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. అంటే స్వామివారి నాభి బొడ్డు వైపు చూసి అక్షతలు వెయ్యాలి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. స్వామివారి హృదయాన్ని చూస్తే అక్షతలు వెయ్యాలి. ఓం స్థూలకణ్ణాయ నమః కణ్ణం పూజయామి. స్వామివారి కంఠం దగ్గర చూసి అక్షతలు వెయ్యాలి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. స్వామివారి భుజాలు పూజించాలి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. స్వామివారి చేతుల్ని పూజించాలి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. స్వామివారి ముఖాన్ని పూజించాలి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. స్వామివారి కన్నుల్ని పూజించాలి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. స్వామివారి చెవుల్ని పూజించాలి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. స్వామివారి లలాటాన్ని అంటే నుదురు వైపు చూసి పూజించాలి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. స్వామివారి శిరస్సు వైపు చూసి పూజించాలి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. విఘ్నరాజా నీకు నమస్కారం అంటూ స్వామివారి అన్ని అంగాలను చూస్తూ అక్షతల్ని సమర్పించాలి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ. మనం ఏవైతే ఆకుల్ని సమకూర్చుకున్నామో 21 రకాలు, వాటన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ఒక్కొక్క మంత్రాన్ని జపిస్తూ మనకు తెలిస్తే ఒక్కొక్క పత్రాన్ని లేదంటే అన్నిటినీ పట్టుకొని అన్ని నామాలు చదివి స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః దేవకాంచనపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం చిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం సమర్పయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. ఓం హేరంభాయ నమః సింధూవారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః దాతకీపత్రం సమర్పయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః కపిద్ధపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం వరసిద్ధి వినాయకాయ ఏకవింశతి పత్రాణి సమర్పయామి అని మొత్తం పత్రి కూడా స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. ఇప్పుడు కొంచెం గరికతో కానీ అక్షతలతో కానీ పుష్పాలతో కానీ స్వామివారి అష్టోత్తర శతనామావళి ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క పుష్పమైనా కొంచెం కొంచెం అక్షింతలైనా స్వామికి సమర్పిస్తూ ఉండాలి. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం లంభకర్ణాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మహోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్ధితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరక్షిప్తవారిణే నమః.
ఓం పుష్కరక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పంచహస్తాయ నమః. పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదయాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిద్ధపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిదయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోద్ధితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వగ్దృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం అపరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచిదచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అష్టోత్తర శతనామాలు అయిపోయిన తర్వాత ధూపం ఉంటే ధూపం వేసుకోవచ్చు. శ్రీ వరసిద్ధి వినాయకాయ ధూపమాఘ్రాపయామి అని స్వామికి చూపించాలి. తర్వాత దీపం, అక్కడ పెట్టినటువంటి దీపపు సెగ చేతితో స్వామివారి చెంపల దగ్గర తగిలేలాగా ఒకసారి చూపించాలి. తర్వాత మనం చేసుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడా అక్కడ ఎదురుగా స్వామివారి దగ్గర పెట్టి దాని మీద కొంచెం నీళ్లు చల్లి, అంటే పుష్పంతోటి చుక్కల్లా కొంచెం పైన జల్లి 5 సార్లు స్వామివారి వైపు చూపించాలన్నమాట. ఇక ఆ తర్వాత తాంబూలం, స్వామివారికి తాంబూలాన్ని సమర్పించాలి. తర్వాత నీరాజనం, కర్పూర నీరాజనం స్వామివారికి ఇక్కడ సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొంచెం గరిక పక్కన పెట్టుకొని మళ్ళీ గరికతో, ఒకవేళ గరిక లేకపోతే అక్షతలతో అయినా, ఈ 11 నామాలంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. ఈ నామాలు చదువుతూ స్వామివారికి ఆ గరికను అంటే గడ్డి పోచల్ని సమర్పించాలి. ఓం గణాధిపాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం అఖవాహనాయ నమః. ఓం ఈశపుత్రాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఇభవక్త్రాయ నమః. ఓం మూషకవాహనాయ నమః. ఓం కుమారగురవే నమః అని చెప్పి గరికంతా సమర్పించాలి. ఆ తర్వాత మంత్రపుష్పం, స్వామివారికి కొన్ని పుష్పాల్ని చేత్తో ఎక్కువ మొత్తంలో తీసుకుని, శివపుత్రుడు అయిన వినాయక, దేవతల్లో గొప్పవాడైన గజానన, దయతో నాకు అన్ని సుఖభోగాలు అనుగ్రహించు స్వామి అని చెప్పి స్వామివారి పాదాల దగ్గర ఆ పుష్పాల్ని సమర్పించాలి. ఆ తర్వాత ప్రదక్షిణ చేసుకోవాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నిన్ను స్మరించి నీ నామాలు పలికి తపస్సు, పూజాది వంటి క్రియలతో నాకు వచ్చినంతలో నేనైతే పూజ చేశాను స్వామి. ఆ పూజ అంతా కూడా పరిపూర్ణమైంది. నీకు అనేక నమస్కారాలు సమర్పిస్తున్నాను ఓ గజానన. నా పూజలో మంత్రపరంగా, చేసేటువంటి విధానపరంగా భక్తిలో లోపం ఉన్నా కూడా నన్ను క్షమించి నా పూజను స్వీకరించు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఒక పుష్పాన్ని స్వామివారి పాదాల దగ్గర పెట్టాలి. మామూలుగా అయితే మన సనాతనం నుంచి, అంటే పూర్వకాల పద్ధతి నుంచి వెంటనే ఉద్వాసన మంత్రం పలికేసి స్వామివారి ఆ రూపం ఏదైతే ఉందో మనం పెట్టుకున్నటువంటిది అది 3 సార్లు కదిపేస్తారండి. లేదు 3 రోజుల పాటు, 7 రోజులు, 5 రోజులు, 9 రోజులు పెట్టుకుంటున్నాము అంటే ఇక్కడ ఉద్వాసన మంత్రం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఉద్వాసన మంత్రాన్ని మనకి పూజా బుక్స్లో కానీ వాటిల్లో మెన్షన్ చేస్తారు అంటే,
మనకి ఈ పూజలన్నీ కూడా పండితుల సమక్షంలో జరుగుతాయి అన్నమాట. పండితులు వారు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వారికి వాయనం ఇవ్వడం కానీ, వారికి మనం ఒక స్వయంపాక దానం ఇవ్వడం కానీ, ఆ మంటపంలో ఉండేటువంటి బియ్యం కానీ, ప్రతిమ కానీ అన్నీ కూడా మంత్రంతో సహా దానం ఇచ్చేస్తాం మనం. అందుకే వెంటనే ఉద్వాసన మంత్రాన్ని కూడా చెప్పేసి ఆ ప్రతిమను వారే తీసుకువెళ్ళి వారే నిమజ్జనం అవన్నీ కూడా చేయడం మన పూర్వకాలంలో జరిగే పద్ధతి. ఇప్పుడు మనకి మనమే సొంతంగా పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి మీరు అప్పటికప్పుడే కావాలంటే ఉద్వాసన చెప్పేసి 1 గంట 2 గంటలు పెట్టుకొని తీసుకువెళ్ళి దగ్గరలో ఉన్న మంటపాల్లో కానీ, లేదా తర్వాత రోజు పొద్దున్న ఎక్కడైనా పవిత్రమైనటువంటి జలంలో కానీ మొత్తం పత్రితో నిమజ్జనం చేసేయవచ్చు. లేదు అంటే 3 రోజులు పెట్టుకోవడం, 5 రోజులు పెట్టుకోవడం, అలా 9 రోజులు కానీ పెట్టుకున్న తర్వాత ఉద్వాసన మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత తీసుకువెళ్ళి ఎక్కడైనా జలంలో కానీ మంటపాల దగ్గర కానీ కలపాల్సి ఉంటుందన్నమాట. ఆ తర్వాత వ్రత సిద్ధి కలగాలంటే ఖచ్చితంగా ఎవరికైనా భోజనం పెట్టడం కానీ, లేని వారికి ఉన్నంతలో దానం చేయడం కానీ, లేదా ఎవరైనా బ్రాహ్మణోత్తములకు స్వయంపాక దానం ఇవ్వడం ద్వారా వ్రత సిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు అక్షంతలు పట్టుకొని వ్రత కథ వినాలండి. సపరేట్గా వీడియో పెట్టాను, అది ప్లే చేసుకొని వినండి.